అండ్ టుడే డిష్ వచ్చి ఉగాది స్పెషల్ క్యారెట్ మెంతి రైస్, అలాగే పాన్ రైతా. పెద్ద పెద్ద వాటర్ల వాళ్ళు, పెద్ద పెద్ద క్యాటరింగ్ వాళ్ళు ఎసరు పెట్టి ఎసరులో బియ్యం పోసి పొడులు వేసేసి రైసెస్ ఐటమ్స్ చేసేస్తారండి. అలా కాకుండా దీన్ని విడిగా మనము కలుపుకోవాలి. రైస్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకొని, అలాగే క్యారెట్ని తరుక్కొని, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ కూడా పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి. లేదు విడివిడిగా ముక్కలు కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి కరివేపాకు కొత్తిమీర వేసి అప్పుడు ఇవన్నీ పోపుని అన్నంలో కలుపుకోవాలి. పసుపు వేసుకొని పులిహోర కలిపినట్టు కలిపితే రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. క్యారెట్ మెంతి రైస్ పాన్ రైతా ఉగాది స్పెషల్. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలక్ రైస్ చేసినా, ఏ రైస్ చేసినా కూడా, పుదీనా రైస్ చేసినా ఇలాగా పోపు పెట్టుకొని పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇలా రైస్ కలిపితేనే మీకు టేస్ట్ వస్తుందండి. అంతకని ఎసట్లో అన్నీ వేసేసి ఉడికిచ్చేసామంటే అది అసలు బాగోదు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. క్యారెట్ మెంతి రైస్ పాన్ రైతా.